హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్. హరిహర వీరమల్లు ఒక్క ట్రైలర్తో వాగిన ప్రతి నోటికి సమాధానం ఇచ్చారు ఏఎం రత్నం గారు. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఆయన, ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ కూడా 99% సూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు అయినవే. అలాంటి డైరెక్టర్ అలాంటి ప్రొడ్యూసర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వస్తుంది అంటే మనం ఆలోచించుకోవాలి. ఆయన ఏ రేంజ్లో ఆ సినిమాని తెరకెక్కించడానికి సిద్ధపడి ఉంటారో, ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. అటు కమల్ హాసన్ గారి నుంచి మొదలు పెడితే ఇటు పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ప్రేక్షకులకి అందించినటువంటి వ్యక్తి. అటు పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఒక స్టోరీకి సంబంధించినటువంటి నిర్ణయాలు చాలా అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్ వచ్చాయి. ఈసారి హరిహర వీరమల్లుపై 5 ఏళ్ల తర్వాత ఆయన 5 ఏళ్లకు ముందు మొదలుపెట్టి 5 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమాపై నిజంగానే కొన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి శక్తులు దాన్ని ఏదో ఒక రకంగా ఆపాలనో, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలనో, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనో అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చారు. కానీ అక్కడ ఏఎం రత్నం గారు కదా, అంత ఈజీగా ఆయన దగ్గర పప్పులు ఉడకవు. ఆయన ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే తగ్గించే ప్రయత్నం చేశారో, ఎవరైతే చులకన చేసే ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా ఆయన ట్రైలర్తోనే చాలా బలమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఆయన గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది అని. ఈరోజు అదే రేంజ్లో ఆయన కొడుకు జ్యోతికృష్ణ గారు ఇద్దరు కలిసి ఆ ట్రైలర్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో ఆయన సినిమాని రిలీజ్ చేయలేదు. ముఖ్యంగా ఆయన సినిమాల్ని తమిళ్లో విజయ్ గారు లేదా ఇంకొకళ్ళు రీమేక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసినటువంటి సందర్భం లేదు. అలాంటి పాన్ ఇండియా సినిమాకి పవన్ కళ్యాణ్ గారిని లాంచ్ చేసేటప్పుడు ఏఎం రత్నం గారు ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగించారో ఈరోజు ఆ ట్రైలర్లో కనిపించాయి. ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్లో, ఆయన్ని ఒక పోరాట యోధుడిగా మనం ఈసారి ఆ హరిహర వీరమల్లులో చూడబోతున్నాం అనేది అర్థమవుతుంది. సో ఏదేమైనా కానీ ఒక్క ట్రైలర్తోనే ఓన్లీ తెలుగులో భయంకరమైనటువంటి బిజినెస్ జరిగిందట. దాదాపు 300 కోట్లకు పైగా బిజినెస్ చేయటానికి అందరూ ముందుకొచ్చారట. ఇప్పటి వరకు ఎవరైతే తగ్గించి చూశారో వాళ్ళే ఏఎం రత్నం గారి దగ్గరికి వచ్చి, సార్ ఈ సినిమాని మేము కొంటున్నాం, మేము ఇంత ఇస్తాం, వాళ్ళకన్నా మేము బెటర్గా ఇస్తాం, మాకు ఇవ్వండి అంటే ఆయన ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేశారు. అటు పక్క మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, నాగవంశీ గారికి కావచ్చు, వీళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. సో అంతేకాకుండా హిందీ రైట్స్, కన్నడ, మలయాళం, తమిళ్ రైట్స్ కూడా, ముఖ్యంగా తమిళ్లో కూడా అత్యధిక బిజినెస్ కూడా జరిగిందట. ఎందుకంటే అటు ఏఎం రత్నం గారికి తమిళ్లో చాలా మంచి మార్కెట్ ఉంది. ఆయన నిర్ణయాలకి అక్కడ ఉండేటువంటి డిస్ట్రిబ్యూటర్లు కూడా డెఫినెట్గా ఆయన సినిమాని కొనడానికి ముందు నుంచే ప్రయత్నాలు చేశారట. ఈవెన్ తెలుగులో కన్నా తమిళ్లో ఆయన మీద ఇంకా బలమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా ఆయన్ని ముందే అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. సో హిందీలో కూడా అద్భుతంగా బిజినెస్ జరిగిందంటున్నారు. దాదాపు ఒక 300 నుంచి 500 కోట్ల వరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఈ సినిమా బిజినెస్ జరిగిందని కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక లెక్క అయితే, హరిహర వీరమల్లు ఇంకొక లెక్కలో ఉండబోతుంది అని చెప్పబోతున్నారు, చూపించబోతున్నారు కూడా. సో ఏదేమైనా సరే సినిమా ఒక రేంజ్లో ఉండబోతుంది. ఆయన సినిమాలు ఎప్పుడూ కూడా ఆ స్థాయిలోనే ఆయన ఉంటేనే తప్ప రిలీజ్ చేయరు, ఆ స్థాయిలో ఉంటే తప్ప ఆయన ప్రొడ్యూస్ చేయరు. సో అలాంటి ఏఎం రత్నం గారు ఈసారి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సినిమాతోనే సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఈసారి జూలై ఈ మంత్లోనే రిలీజ్ అవ్వబోతుంది. ఇది కూడా చాలా గ్రాండ్గా లాంచ్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటికే ఆయన పొలిటికల్గా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, పొలిటికల్ పవర్ ప్యాక్ అయిపోయారు ఇండియా మొత్తానికి. అలాంటిది ఇప్పుడు హీరోగా అది కూడా ఒక అద్భుతమైనటువంటి పోరాట యోధుడిగా ఆయన మళ్ళీ సనాతన ధర్మం గురించి అనేక విషయాలపై ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం చూసాం. అలాంటి ఈ టైంలో మళ్ళీ ఆయన హరిహర వీరమల్లుతో రావటం అనేది ఎలా ఉండబోతుందని
మొత్తం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి తమిళనాట ముఖ్యంగా భయంకరమైనటువంటి క్రేజ్ పెరిగిపోయింది. ఈవెన్ మరాఠీ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్లో ఆయనకి అంతా ఇంత క్రేజ్ కాదు. మొన్న జరిగినటువంటి మురుగన్ భక్త మనాడికి ఆయన హాజరైనప్పుడు కూడా ఆ క్రేజ్ని మనం చూడొచ్చు. అలాంటి క్రేజ్ ఈసారి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెడుతుంటే ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి బడా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గారిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.